అందరికీ నమస్కారం. మనం గురు పౌర్ణమి విశిష్టతకు సంబంధించినటువంటి వివరాలు, దానికి సంబంధించినటువంటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు గురువును స్మరిస్తూ శ్లోకాన్ని విందాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయితే మనం ఈ గురు పౌర్ణమి ఏ రోజు జరుపుకుంటామంటే, తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని మనం గురు పౌర్ణమి లేదా దీన్ని ఆషాఢ పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. అదేంటి అంటే, ఈ రోజున శ్రీ మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. తర్వాత ఈ పవిత్రమైనటువంటి రోజును శ్రీహరికి అంకితం ఇవ్వడం కూడా జరిగింది. మరోవైపు పురాణాల ప్రకారం మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురు పౌర్ణమి రోజే జన్మించాడు. కాబట్టి వ్యాస మహర్షి 4 వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల తనను అందరం గురువుగా భావిస్తాం. అందుకే ఆయన జన్మదినం సందర్భంగా మనమందరం గురు పౌర్ణమి జరుపుకుంటూ ఉంటాం. ఈ పవిత్రమైన రోజు గురువులతో పాటు వేదవ్యాస మహర్షిని కూడా పూజిస్తూ ఉంటాం. ఆ రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతాం. జ్యోతిష్శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుస్థానం బలంగా ఉండదో వారు కూడా గురు పూజ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారని చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గురు పూజకు శుభముహూర్తం ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. అయితే గురు పూర్ణిమ వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని ఆరాధించాలని ముందే చెప్పుకున్నాం. తర్వాత వ్యాస మహర్షిని కూడా పూజించి మరియు చంద్రుడికి కూడా ఈ రోజున అర్ఘ్యం సమర్పించడం వల్ల కూడా జాతకంలో ఉన్న దోషాల నుంచి విముక్తి లభిస్తుందని కూడా మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఈ పవిత్రమైనటువంటి రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల కూడా మన వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయని కూడా మనకి నమ్మకం ఉంది. అయితే మన దేశంలో పూర్వకాలం నుంచి గురువుకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అదేంటి అంటే చూద్దాం. అయితే మన భారతీయ సంస్కృతిలో అసలు గురువుల స్థానం అనేది ఎలా ఉంది అని చెప్పుకుంటూ ఉంటామంటే, మొత్తం మనకి 4 యుగాలు అని తెలుసు. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మరి కృతయుగంలోనేమో దక్షిణామూర్తి గురుతత్వాన్ని బోధించి నడిపించారు. అయితే ఆ కృతయుగంలో మొత్తం శాంతి, సత్యం, దయ మొదలైనటువంటి సత్వగుణాలతో కూడి ఉంది. అక్కడ ఆనాటి యుగంలో ద్వేషం, కోపం, అసూయ లాంటి అసత్వగుణాలు ఏవి కూడా లేవు. ఆ సత్వగుణంలో దక్షిణామూర్తి గురువుగా ఉండి ఆ గురుతత్వాన్ని స్థిరంగా ఉండి బోధించారు. యుగ ధర్మాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించడం జరిగింది. ఇతడు మొత్తం 24 అంశాలను, ఆ అంశాలు అంటే ఉదాహరణకి నీరు, అగ్ని మొదలైనటువంటి వాటన్నింటినీ గురువులుగా భావించాడు. ప్రకృతిలో ఉన్నటువంటి వాటన్నింటినీ గురువులుగా భావించాడు. ఎందుకంటే అవి స్ఫూర్తినిచ్చేవి, ఆదర్శప్రాయణమైనవి. కాబట్టి ఇవి యుగ ధర్మాన్ని కాపాడుతూ ఉంటాయి. అందుకని వాటిని గురువులుగా భావించి చెప్పడం జరిగింది. తర్వాత ద్వాపరయుగంలో వ్యాస మహర్షి గురుతత్వాన్ని బోధించారు. ద్వాపరయుగంలో మరి వ్యాస మహర్షి చేసినటువంటి ఏంటి అంటే, వ్యాసులు గారు వేదాలను విభజించడం జరిగింది. అంటే ఒక వేదంగా ఉన్నది 4 విభాగాలుగా చేసి 4 భాగాలుగా అందించారు. మనకి 4 వేదాలను అందించినటువంటి వ్యక్తి వ్యాస మహర్షి గారు. తర్వాత అతడు వేదాలనే కాకుండా భారతమైనటువంటి పంచమ వేదాన్ని మరియు అష్టాదశ పురాణాలను, భాగవతాన్ని, శ్రీమద్ భగవద్గీతాన్ని మొదలైనటువంటి వాటన్నింటినీ రచించారు. కర్త, కర్మ, క్రియగా ఈ లోకంలో
ఆ గురుస్థానంలో నిలిచినటువంటి గొప్ప వ్యక్తి మనకి వ్యాస మహర్షి. అందుకనే మనం వ్యాస మహర్షి జన్మదినం రోజుననే, అంటే పుట్టిన రోజుననే మనం ఈ గురు పౌర్ణమి జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత యుగం కలియుగం, ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి యుగం. మరి ఈ కలియుగంలో శంకరాచార్యులు గారు మనకి గురుతత్వాన్ని బోధించారు. అంటే మనకు త్రేతాయుగం, ద్వాపర యుగంలో వ్యాస మహర్షి అంటే ఈ భారతీయ సంస్కృతి రాబోయే తరాలకు అందించాలన్న ఉద్దేశంతో వీటన్నింటిని మనకి గ్రంథ రూపంలో ఇచ్చారు. మరి ఆ గ్రంథ రూపంలో ఇచ్చినవి తర్వాత తరం వాళ్ళు వాటిని ఆదర్శప్రాయంగా తీసుకొని నడుచుతున్నటువంటి సందర్భంలో వీటిపైకి ఎన్నెన్నో రకరకాల దాడులు జరిగినాయి. అప్పుడు ఈ గ్రంథాలు మరియు గురువు సంస్కృతిపై వీటిపై ఈ దాడులను ఎదుర్కొన్నటువంటి గొప్ప వ్యక్తే మన ఆదిశంకరాచార్యులు గారు. వీటిని చాలా సునాయాసంగా అలవోకగా ఎదుర్కొని వాటిని ఆ దాడులన్నింటినీ ఛేదించి మొత్తం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, అంటే ఆ సేతు సీతాచలం అంటే అటక్ నుండి కటక్ వరకు మొత్తం 4 మూలలు, దేశం 4 మూలల్లో 4 సార్లు మొత్తం పర్యటించినటువంటి గొప్ప వ్యక్తి మన ఆదిశంకరాచార్యులు గారు. మరి ఆయన ఈ కలియుగ ధర్మాన్ని పాటించడమే కాకుండా అద్వైత సిద్ధాంతాన్ని, మనం ఈ యుగంలో వైరాగ్యాన్ని కూడా పొందాలన్న విషయాన్ని తెలియజేశారు. మరి ఈ కలియుగంలో అందరికీ ఆయుష్ తక్కువ, శక్తి ఎక్కువ అని తెలియజేశారు. కాబట్టి మనం ఒక ప్రత్యేక గురువును ఆశ్రయించినట్లయితే మనం ఈ యుగ ధర్మాన్ని పాటిస్తూ ఒక అద్భుతమైన శక్తిగా మారవచ్చు అనేటటువంటి తత్వజ్ఞానాన్ని ఉపదేశించినటువంటి గురువు మన ఆదిశంకరాచార్యులు గారు. మరియు ఇంకా ఏం తెలియజేశారంటే, ప్రతి ఒక్క వ్యక్తి లేలేత వయసులో ఉన్నప్పుడే భగవంతుణ్ణి తన మనసులో నింపుకోవాలి. ఎందుకంటే వయస్సు పెరిగినా కొద్దీ ప్రపంచం అనేది తన మనసులో నిండిపోతుంది. మనసులో నిండిపోతే భగవంతునికి చోటు అనేది మనం కల్పించలేకపోతాం. ఆ భగవంతునికి చోటు లేకుండా ఉంటుంది. కాబట్టి లేలేత వయసులో ఉన్నప్పుడే పంచానుగ్రహాలు కలిగి ఉండాలి ప్రతి వ్యక్తి అని చెప్పాడు. ఆ పంచానుగ్రహాలు అంటే ఏంటి? ఆత్మానుగ్రహం, దైవానుగ్రహం, మాతా పితృల యొక్క అనుగ్రహం, గురు అనుగ్రహం. ఈ 5 ఖచ్చితంగా మన లోపల ఉన్నట్లయితే తప్పకుండా మనం ఒక మంచి గురువును ఎంచుకొని ఏం చేయగలుగుతాం అంటే, ఒక సాధకుడు తనను తాను మలుచుకుంటూ తన లోపల ఉన్నటువంటి లోపాలను అధిగమిస్తూ ఒక్కొక్కటి ఎక్కుతూ మరియు తత్వ జ్ఞానాన్ని కలిగి ఉండి ఆ తత్వజ్ఞానాన్ని విచారణ చేస్తూ మరియు ధర్మనిష్టను కలిగి ఉండి సుశిక్షితుడుగా అవుతాడు. అంటే ఒక మంచి శిక్షణ నేర్చుకొని మరియు మంచి శిక్షణ ఇవ్వగలిగేటటువంటి శక్తిని పొందగలుగుతాడు ఈ పంచానుగ్రహాలు ఉన్నట్లయితే. కాబట్టి అంటే మనం ఏ గురువుని ఆశ్రయించినా కూడా ఆ గురువు ఏం తెలియజేస్తాడు? సంస్కృతి, సమాజం, మన వ్యవస్థ, మరి ఇంతటి నిర్మాణాన్ని, మరి ఆనాటి కాలంలో ఉన్నటువంటి రాజుల యొక్క ధర్మాలను, వ్యక్తి యొక్క ధర్మాలని, కుటుంబం యొక్క ధర్మాలని మొదలైనటువంటి అన్నింటినీ బోధించినటువంటి వాళ్ళు గురువులే. అంటే గురువుల యొక్క పరంపర నిరంతరం ఒకరి నుండి ఒకరికి అనేది వస్తుంది. కాబట్టి గురువు లేనిదే ఈ దేశ సంస్కృతి లేదు. గురుతత్వం, శక్తి అనేది అద్భుతమైనది. ఈ సమాజాన్ని నడిపేది ఒక గురువును మనం అనుగ్రహించాలని ప్రార్థిస్తూ వారి యొక్క ఆశీర్వాదాలని తీసుకుంటూ ఉండాలి. కాబట్టి గురువు ద్వారా ప్రతి ఒక్కరి జీవితం మెరుగవుతుందని మనం చాలామంది నమ్ముతూ ఉంటాం. అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువుదే గొప్ప స్థానంగా భావిస్తాం. గురువు అనుగ్రహం ఉండే వ్యక్తులందరూ జీవితంలో తప్పక విజయం సాధిస్తారని చాలామంది నమ్ముతాము. మన చరిత్ర పుస్తకాలు చదివితే మనకు కూడా అర్థమవుతుంది. గురు పౌర్ణమి రోజే శివయ్య తన జ్ఞానాన్ని అందరికీ పంచారని మన పురాణాల్లో కూడా పేర్కొనబడింది. ఈ 18 పురాణాలను కూడా మనకి వ్యాసుడు అందించాడు. బౌద్ధ మతంలోనూ బుద్ధుడు గురు పౌర్ణమి రోజున తన అనుచరులకి ఉపన్యాసం ఇచ్చారని మన పండితులు చెప్తూ ఉంటారు. గురు పౌర్ణమి వేళ కొన్ని వస్తువులను మనం దానం చేయడం వల్ల కూడా విశేష ప్రయోజనాలు లభిస్తాయని మనం నమ్ముతూ ఉంటాం. ఈ పవిత్రమైన రోజున శనగపప్పు,
పసుపు, మిఠాయిలు, పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఇదే విధంగా లక్ష్మీనారాయణుడి ఆలయంలో కొబ్బరికాయ సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయని మన పండితులు చెబుతూ ఉంటారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఒక మంచి గురువును ఎన్నుకొని మన జీవితానికి సార్థకత అనేది చేకూర్చుకోవాలి. గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు కూడా గురువును ఎంచుకొని ఆ గురువుకు సపర్యలు చేసి, అంటే వారికి గురువులకు సత్కార సన్మానాలను గావించి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నట్లయితే వారి జీవితం విజయవంతమవుతుంది. గురుభ్యో నమః.